అందరికీ నమస్కారము। ఈ వీడియోలో నేను మీకు తెలియపరచబోతుంది ఏమిటి అంటే అంజనాల గురించి కొన్ని అపోహలు అనుమానాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను। అందులో భాగంగా ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా సాధన చేయాలి, ఏ విధంగా కనబడుతుంది, దేనికి ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను। దానికి ఎవరైనా సరే ముందు చేయాల్సింది ఏమిటి? సాధన చేయాలి। దానికంటే ముందుగా ఎవరైనా సరే కొంతమంది పుట్టుకతోటే ఎదురు కాళ్ళతో పుడతారు। అంటే తల్లి గర్భం నుంచి తల బయటికి రాకుండా కాళ్ళతోటి సాధారణంగా ఎవరైనా సరే తలతోటి బయటకు వస్తూ ఉంటారు। కానీ ఏంటంటే ఎదురు కాళ్ళతో పుట్టినటువంటి వాళ్ళు కాలితోటి కాళ్ళు ముందు బయటకు వచ్చి తర్వాత తల భాగం అనేది తర్వాత రావటం అనేది జరుగుతుంది। అట్లాంటి వాళ్ళని ఎదురు కాళ్ళతో పుట్టిన వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటారు। అట్లాంటి వాళ్ళకి అంజనము ఖచ్చితంగా కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది। తర్వాత వచ్చేసరికి కనుగుడ్లు బాగా నల్లగా ఉంటాయి అన్నమాట। కనుగుడ్లు బాగా నల్లగా సాధారణంగా ఉన్నటువంటి జనాల కంటే బాగా నల్లగా ఉండేటువంటి వ్యక్తులకి దివ్య దృష్టి పుట్టుకతోటే ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది। అట్లాంటి వాళ్ళకి ఇంకా మంచిగా కనబడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది। తర్వాత వచ్చేసరికి పిల్లి కళ్ళు కలిగినటువంటి వాళ్ళకి వారికి కూడా జన్మ తరహాగా వారికి యోగం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారికి ప్రయత్నం చేస్తే కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది। ఈ పిల్లి కళ్ళల్లో కూడా కొంతమందికి లైట్గా ఉంటాము, కొంతమందికి మీడియంగా ఉంటాము, కొంతమందికి పూర్తిగా ఉండటం అనేది జరుగుతుంది। ఇందులో ఎవరికైనా సరే ఖచ్చితంగా కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది। బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి తొందరగా కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది। తర్వాత వచ్చేసరికి మనకి దయ్యాలు కనబడుతూ ఉంటారు। చాలామందికి ఏంటంటే అది వాళ్ళు బయటికి చెప్పుకోరు, వారు ఎటైనా సరే నైట్ టైం కానీ పగలైనా సరే వెళ్తున్నప్పుడు వారికి ఆత్మలు అనేవి కనపడుతూ ఉంటాయి। కొంతమంది ఏమంటారంటే మేము ఇట్లా చెప్పుకోవటం వల్ల మమ్మల్ని వేరే రకంగా చూస్తారేమోనన్న ఆలోచనతోటి వాళ్ళు బయటికి చెప్పుకోరు। కాబట్టి అట్లాంటి వాళ్ళకైనా సరే బాగా బలమైనటువంటి యోగం అనేది కనపడుతూ ఉంటుందన్నమాట। వాళ్ళకి మంచి యోగం అనేది ఉంటుంది। దయ్యాలు కనబడేటువంటి వాళ్ళకి, దయ్యాలు అంటే ఆత్మలు కనబడేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది। వారికి పరిపూర్ణమైనటువంటి యోగం అనేది ఉంటుంది। అట్లాంటి వాళ్ళకైనా సరే అంజనం అనేది కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది। తర్వాత వచ్చేసరికి మనకి మూలా నక్షత్రం నాడు పుడతారు కొంతమంది। ఆ మూలా నక్షత్రం నాడు పుట్టినటువంటి వాళ్ళకు కూడా అంజనం అనేది కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది। వాళ్ళు ఎట్లాంటి మంత్ర సాధన చేయాల్సిన అవసరం లేదు। ఇప్పుడు నేను చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారు సాధన చేస్తే వారికి ఖచ్చితంగా కనబడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది। చిన్న కళ్ళు ఉంటాయి, వాటిని ఏనుగు కళ్ళు అంటారండి। వారికి కూడా ఏంటంటే అంజనం కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది। తర్వాత వచ్చేసరికి గుడ్లగూబలాగా బాగా లావుగా ఉండేటువంటి వ్యక్తులకు కూడా అది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఈ లక్షణాలన్నీ వర్తిస్తూ ఉంటాయి అన్నమాట। అట్లాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా అంజనం కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది। తర్వాత వచ్చేసరికి మృగశిర నక్షత్రం నాడు పుట్టినటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా అంజనం కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది। తర్వాత వచ్చేసరికి ఆదివారం అమావాస్య నాడు పుట్టినటువంటి వాళ్ళకు కూడా అంజనం అనేది ఖచ్చితంగా కనబడటానికి అవకాశం ఉంటుంది। తర్వాత వచ్చేసరికి ఆదివారం పౌర్ణమి రోజు పుట్టినటువంటి వ్యక్తులకు కూడా అంజనం కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది। తర్వాత వచ్చేసరికి ఆదివారం పుష్యమి నక్షత్రం నాడు పుట్టినటువంటి వ్యక్తులకైనా సరే అంజనం కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది। అంతేకాకుండా గ్రహణ సమయాల్లో పుట్టినటువంటి వాళ్ళకు కానీ, గ్రహణ సమయాల్లో గర్భంలో పడినటువంటి వాళ్ళకు కానీ, అది సూర్యగ్రహణమైనా సరే చంద్రగ్రహణమైనా సరే అట్లాంటి వ్యక్తులకి ఖచ్చితంగా కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది। మరి ఇవన్నీ లేకపోయినా సరే కొంతమందికి కనబడుతుంది। ఆ కొంతమంది వాళ్ళ పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి సాధనల ఫలితంగా ఈ జన్మలో వారికి అంజనం అనేది స్పష్టంగా కనబడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది। వీళ్ళు ఎవరైనా సరే చేయాల్సింది ముందు తనకి యోగం ఉందా లేదా అనేది చూసుకోవాలి। యోగం ఉందా లేదా అనేది ఏ విధంగా చూసుకోవాలి? సాధారణంగా మన ఇంట్లో
కాటుక ఉంటూ ఉంటుంది. ఆడవాళ్ళు పెట్టుకునేటువంటి కాటుక ఉంటూ ఉంటుంది. ఆ కాటుకని ఏం చేయాలి, ఒకటి కానీ 2 కానీ తీసుకొచ్చుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకురావటం వల్ల 3 రోజుల కంటే ఎక్కువ అది పనిచేయదన్నమాట. మొట్టమొదట ఒక కాటుకని తీసుకొచ్చుకున్న తర్వాత తమలపాకు తీసుకోవాలి. అది యోగం ఉందా లేదా మనకి ఎట్లా చెక్ చేయాలి అంటే, ఇట్లా ఒక సాధారణ కాటుకు తీసుకొచ్చేసేసి మీరు ఎప్పుడైనా సరే మొదలు పెట్టుకోవచ్చు. ఎక్కువ శాతం ఏంటంటే తెల్లవారుజామున 3:30, 4 దగ్గర నుంచి 3:30 లేదా 4 దగ్గర నుంచి మీరు ఎప్పుడైనా సరే దీనిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట. దానికి మీరు చేయాల్సింది ఏదైనా సరే, మనం అంజనం ఏ విధంగా కనబడుతుంది, 2 కన్నులను కన్నార్పకుండా మధ్య భాగాన్ని, ఒక మధ్య భాగం అంటే మీరు ఏదైనా ఒక చుక్క పెట్టినప్పుడు ఆ చుక్కలో ఉన్నటువంటి మధ్య భాగాన్ని మీరు కన్నార్పకుండా చూసినట్లయితే మీకు మనోనేత్రము తెరవబడి ఉంటుంది. మనోనేత్రము అంటే ఇప్పుడు మీరు 2 కళ్ళతో చూస్తున్నప్పుడు ఆ దివ్య దృష్టి కనుక మీకు ఉన్నట్లయితే ఆ దివ్య దృష్టి ద్వారా మీకు అది కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ కనబడటానికి మరి ఈ చెడు నీళ్ళు అనేవి లోపల ఉంటాయన్నమాట. జ్ఞాననేత్రానికి తర్వాత మనోనేత్రానికి మధ్య నీరు అనేది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. మీరు కన్నార్పకుండా అట్లానే చూడటం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ నీళ్ళు అనేవి బయటికి రావటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎవరైనా సరే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఒక రూమ్లో మీ నుంచి 1.5 అడుగున్నర ఎత్తులో ఒకే ఒక ఒత్తితోటి దీపాన్ని వెలిగించుకొని ఉండాలి. అది తూర్పు కానీ ఉత్తరం కానీ మీరు కనుక చూసినట్లయితే తొందరగా ఫలితం కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఆ ఎత్తులో ఉన్న తర్వాత 1.5 అడుగు దూరంలో మీరేం చేయాలి, ఆ తమలపాకు మధ్య భాగంలో ఈ కాటుక ఏదైతే ఉందో ఆ కాటుక అక్కడ రాసి పిల్లలకి దృష్టి చుక్క పెట్టేటువంటి పరిమాణంలో రాసి దాని మధ్య భాగంలో నువ్వుల నూనె కానీ, అంకోల తైలం కానీ, తర్వాత వచ్చేసరికి ఆవు నెయ్యి కానీ ఏదైనా సరే ఉపయోగపడుతుంది. ఇందులో బాగా ఉపయోగపడేది వచ్చేసరికి నువ్వుల నూనె, అంతకంటే బాగా ఉపయోగపడేది అంకోల తైలము. మీరు సాధన చేయటానికే కాబట్టి ఏదైనా సరే మనకు అందుబాటులో ఉన్నది దానిలో వేసుకొని అట్లాగనే కన్నార్పకుండా దీపపు యొక్క వెలుగుని, దీపం యొక్క వెలుగు అనేది రూమ్ అంతా వ్యాపిస్తుంది. ఆ రూమ్ అంతా వ్యాపించినప్పుడు మనిషి శరీరం మీద కూడా పట్టడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి అంతటా వ్యాపించినటువంటి ఆ వెలుగు అనేది మనము ఆకు మీద మీరు ఎప్పుడైతే కాటుక అనేది రాస్తారో ఆ కాటుక మధ్య భాగంలో ఉన్నటువంటి వెలుగు దాన్ని మాత్రమే కన్నార్పకుండా అట్లాగనే చూస్తూ ఉండాలన్నమాట. ఇండైరెక్ట్గా దీపాన్ని చూస్తూ ఉండాలి. దీపపు యొక్క వెలుగుని అట్లాగనే కన్నార్పకుండా చూడటం వల్ల బలమైనటువంటి యోగం ఉన్నటువంటి వ్యక్తులకి ఆ దానిలోనే కనబడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా సరే సాధారణంగా ఉండేటువంటి అంజనానికి, సాధారణంగా ఉండేటువంటి సర్వాంజనానికి, సాధారణంగా మనము కొనుక్కునేటువంటి కాటుకకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి కన్నార్పకుండా చూడటం వల్ల మీకు ఏం జరుగుతుంది, మొట్టమొదట కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయి. అట్లాగనే కళ్ళ వెంట మీరు కారుతూ ఉన్నప్పుడు మీరు అట్లాగనే సరే మీరు ఇంకాస్త ఒక 2 నిమిషాలు కానీ అదనంగా చూడాలి. చూసినప్పుడు ఆ నీళ్ళు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత మీరేం చేస్తారు, సాయంత్రం కూడా చూసినప్పుడు అదే టైమింగ్ మీకు ఉంటుందన్నమాట. ఉదాహరణకి మొట్టమొదటి రోజు మీరు చూశారనుకోండి, 1 నిమిషం లేదా 2 నిమిషాలు చూడగలుగుతారు. తర్వాత వచ్చేసరికి మరుసటి రోజు కూడా చూశారనుకోండి, మొట్టమొదట రోజు మీరు 2 నిమిషాలు చూశారు అనుకుంటే రెండో రోజున ఆ 2 నిమిషాల వరకు మీ కంటి వెంట నీళ్లు రావు. తర్వాత 3వ నిమిషం దగ్గర నుంచి కళ్ళ వెంట నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. ఆ రోజు కూడా అట్లానే చూశారంటే తర్వాత 4 నిమిషముల వరకు కంట్లో నుంచి నీళ్లు రావన్నమాట. అట్లా రోజు రోజుకి మీరు ఎంత సమయం అయితే మొట్టమొదటి రోజు చూశారో ఆ మొట్టమొదటి రోజు రెండో రోజు అంతవరకు రావు. 2 నిమిషాలు చూస్తే 2 నిమిషాల తర్వాత వస్తాయి. అదే రెండో రోజు 3 నిమిషాలు చూశారనుకోండి, 3 నిమిషాల తర్వాత వస్తాయి.
అదే మూడో రోజు 4 నిమిషాలు కానీ 5 నిమిషాలు కనుక చూసినట్లయితే 5 నిమిషాల తర్వాతనే రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లా మీరు 10 రోజులు కనుక కన్నార్పకుండా మీరు కనుక చూసినట్లయితే ఖచ్చితంగా యోగం ఉందా లేదనేది దానిలోనే మీకు పరిపూర్ణంగా తెలియటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి మీకు దానిలో ఏమేమి కనబడతాయి? ఆంజనేయ స్వామి ఆకారం కానీ, ఆంజనేయ స్వామి తలభాగం కానీ, లేకపోతే ఆంజనేయ స్వామి కొండ ఎత్తుకుని పోవటం లాంటిది కానీ, లేకపోతే గద కానీ, అమ్మవారు కానీ, విఘ్నేశ్వరుడు కానీ, ఈశ్వరుడు కానీ, ఇట్లాగా మీకు మీరు ఎవరినైతే నమ్ముతారో ఆ దేవతలు దానిలో కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది. కనబడటము అంటే చిన్న చిన్న ఆకారాలే కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లా మీరు 10 రోజులు కనుక ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే ఈ అంజన విద్యకి అర్హత సంపాదించినటువంటి వాళ్ళు అవుతారు. పుట్టుకతోటి యోగం అనేది ఉంటుంది. దీనికి మంత్ర సాధన అవసరం లేదు. చాలామంది ఇట్లా చేసి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే, ఏమండి గురువుగారు ఇట్లాగా మరి మంత్రం ఏమన్నా అవసరమా, మంత్రంతో చేయాలి కదా అని చెప్పేసి కొంతమంది అంటారు. ఈ పుట్టుకతోటి మనకి యోగం ఉన్నప్పుడు మంత్రంతో పని లేదు. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు సపోజు ఇట్లా 10 రోజులు ప్రాక్టీస్ చేశారు. వారు ఒక అంజనం తీసుకొని సర్వాంజనం ఉన్న వాటిల్లో అత్యుత్తమమైనటువంటిది సర్వాంజనము. ఈ సర్వాంజనం వచ్చేసరికి జరగబోయేది కూడా కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది. ఉదాహరణకు మీకు చెప్పాలంటే, ఒక క్లాస్ రూమ్లో ఒక 50 మంది విద్యార్థులు ఒక సంవత్సరం పాటు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళల్లో ఎంతమంది ఫస్ట్ వస్తారు, ఎంతమంది సెకండ్ వస్తారు, ఎంతమంది థర్డ్ వస్తారు? ఒకరు ఇద్దరు వస్తారు. ఫస్ట్ మార్కులతోటి పాస్ అయ్యేది ఒకరు ఉంటారు. అందరికంటే ఆ 60 మంది పిల్లల్లో ఎవరో ఒకరు మాత్రమే మంచి మార్కులతో పాస్ అవ్వడం, మంచి మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసరికి వాళ్ళకంటే ఇంకొకరు మాత్రమే ఉంటారు. అట్లాగా 60 మంది విద్యార్థుల్లో అందరూ మంచిగా చదువుకున్నా సరే, ఏ గురువు అయినా సరే ఆ 60 మందికి చెప్పినా సరే, ఆ వీళ్ళల్లో వాళ్ళ యొక్క యోగాన్ని బట్టి, వాళ్ళ యొక్క గ్రహస్థితిని బట్టి వాళ్ళు దానిలో ఉత్తీర్ణత సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మన పుట్టుకతోటే ఈ యోగం అనేది భగవంతుడు మనకి ఆ స్థాయిల్ని బట్టి మనకి ఆ యోగాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే, 1 నుంచి మనకి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, తర్వాత 10 రూపాయలు, 20 రూపాయలు, తర్వాత 100 రూపాయలు, 50 రూపాయలు, 500, 2000 నోట్లు అట్లా ఉన్నాయి కదా. ఏవైనా డబ్బులే అంటారు. మీరు ఒక షాప్కి వెళ్ళేసేసి ఒక వస్తువు కొన్నారు, దానికి 100 రూపాయలు అని చెప్పేసి అన్నారనుకోండి, మీరు ఇదిగోండి డబ్బులు అని చెప్పేసి 1 రూపాయి ఇచ్చారనుకోండి, అతను ఏమంటాడు, 500 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువు, 100 లేదా 500 విలువ చేసేటువంటి వస్తువుని మీకు రూపాయి తక్కువ విలువ ఉన్నటువంటి ఈ రూపాయికి మేము ఎట్లా ఇవ్వగలము అని చెప్పేసి అంటారు. అవునా? అట్లాగనే ఇది వచ్చేసరికి బై బర్తే జాతకంలో వాళ్ళు యోగాన్ని బట్టి ఎవరైతే పుడతారో వాళ్ళకి వాళ్ళ యొక్క యోగాన్ని బట్టి వాళ్ళ స్థాయి అనేది ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు కొంత పర్సెంటేజ్ మాత్రమే ఒక యోగ జాతకుడికి ఏదైతే కనబడుతుందో ఆ వ్యక్తి అంజనము చూడటం వల్ల అతను వచ్చేసరికి మంచి హై పవర్కి వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మనకి ఈ అంజనంలో ఏమేమి కనబడతాయి? ఇప్పుడు సాధారణ కాటికలో అన్నీ కనబడుతూ ఉంటాయి. చిన్న చిన్న ఆకారాలు కానీ, బలమైనటువంటి యోగం ఉందనుకోండి, మంచి యోగం ఉందనుకోండి, వారికి ఇంకా మంచిగా కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనము ఫోన్లో చూసేటువంటి ఆ పిక్చర్ క్వాలిటీ వేరు, టీవీలలో చూసేటువంటి పిక్చర్ క్వాలిటీ వేరు, తర్వాత సినిమా హాళ్ళల్లో చూసేటువంటి పిక్చర్ క్వాలిటీ వేరు. అట్లాగనే మనకు వచ్చేసరికి బలమైనటువంటి యోగం ఉన్నటువంటి వ్యక్తి సాధారణ కాటుకతో కనుక చూసినట్లయితే తక్కువ రెజల్యూషన్ తోటి వాళ్ళకి కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లాగనే బలహీనమైనటువంటి యోగం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే సాధన చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా తక్కువ రెజల్యూషను
తోటి ఆ పిక్చర్ కనపడటానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లాంటి వ్యక్తులు సర్వాంజనాన్ని తయారు చేసుకొని లేదా సర్వాంజనాన్ని ఎక్కడైనా సరే మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఆ సర్వాంజనాన్ని మీరు కనుక ఈ 10 రోజుల తర్వాత చూసినట్లయితే క్రమేపీ వాళ్ళ యొక్క దృష్టిలో మార్పు అనేది కనబడుతూ ఉంటుంది. అట్లానే మార్పు అనేది వస్తూ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే జరిగేవి జరగబోయేవి ఖచ్చితంగా కనబడటానికి తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా అంజనము మీరు ఎవరైనా సరే సాధన చేసుకొని ఈ విధంగా మీ దగ్గరలో ఉన్నటువంటి మీరు తయారు చేసుకోవటం కానీ ఇదివరకటి వీడియోల్లో కూడా అంజనాలు ఏ విధంగా చేసుకోవాలనేది నేను చెప్పడం అనేది జరిగింది. మీరు ఎవరైనా సరే అట్లా తయారు చేసుకొని చూడొచ్చు. లేదా మీకు సర్వాంజనము అనేది మీకు అందుబాటులో ఎక్కడైనా ఉన్నట్లయితే వారి దగ్గర నుంచి మీరు తీసుకొని మీరు ఈ విధంగా ప్రాక్టీస్ దానిలో కూడా ఏంటంటే మీరు సాధన చేయటం వల్ల మీకు జరిగేవి జరగబోయేవి కూడా స్పష్టంగా తెలియటానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు సర్వాంజనం అనేది మీరు చూసేటప్పుడు ఎప్పుడైనా సరే 1వ రోజుకి 2వ రోజుకి 2వ రోజుకి 3వ రోజుకి 3వ రోజుకి 4వ రోజుకి అట్లాగేందంటే రోజు రోజుకి మార్పు అనేది ఖచ్చితంగా మీకు తెలియటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వాంజనము అంటే రేపు జరగబోయేది కూడా వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళ యొక్క పవర్ని బట్టి వాళ్ళ యొక్క యోగాన్ని బట్టి జరగబోయేవి కూడా కనపడటానికి ఖచ్చితంగా అవకాశం అనేది ఉంటుంది. మనం ఇది చెప్పగలమా లేదనేది మనం ఎట్లా తెలుసుకోవాలి? ఎవరైనా సరే ఇప్పుడు మీరు 10 రోజులు ప్రాక్టీస్ చేశారు, మీకు అందుబాటులో ఉన్నటువంటి లేదా మీరే తయారు చేసుకున్నారనుకోండి సర్వాంజనం మీరు తయారు చేసుకున్నప్పుడు మీరేం చేయాలి? ఒక వస్తువుని ఒక చోట దాచిపెట్టమని చెప్పాలి. చెప్పిన తర్వాత మీరు ఆ అంజనంలో చూసి ఆ వస్తువుని తీయగలిగేటట్టు ఉండాలన్నమాట. ఆ విధంగా మీరు సాధన చేసిన తర్వాత మీకు తెలిసినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు అని చూసి తర్వాత వచ్చేసరికి అతనికి ఫోన్ చేసి మీకు అంజనంలో కనిపించినటువంటి ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అదే విధంగా అతను అక్కడ ఉన్నాడా లేడా అనేది అట్లా కనుక్కోవాలి. ఆ విధంగా మీరు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత తొందరగా కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది. ఏ విద్య అయినా దేనికి ఉపయోగపడుతుంది? ఏ విద్య అయినా సరే విద్య అనేది ఎప్పుడైనా సరే బ్రతుకు తెరువుకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఏదైనా సరే దీనిలో బాగా పరిపూర్ణంగా మీరు బాగా నేర్చుకున్నారు. దానివల్ల మీకు ఉపయోగం ఏంటి? ఏదైనా సరే ఒక రైతు ఉన్నాడు, ఆ రైతుకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో పొలంలో బోరేయాలన్నా సరే అంజనంలో చూసి చెప్పచ్చు. తర్వాత తనకు సంబంధించినటువంటి ఏదైతే పొలం బాగా పండుతుందా లేదనేది తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి తనకి సంబంధించినటువంటి ఏ పైరు వేస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందనేది చెప్పచ్చు. తర్వాత వచ్చేసరికి వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి వాస్తు కరెక్ట్గా ఉందా లేదా అనేది చూడొచ్చు. లేదా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా సరే దానిలో చూసి చెప్పచ్చు. సపోజ్ ఇప్పుడు బాగా నేర్చుకున్నటువంటి వ్యక్తి సర్వాంజనంలో చూసి ఒక రైతుకి చెప్పినట్లయితే, అంజనం అంటే ఎప్పుడైనా సరే ఒకళ్ళు అడిగినప్పుడు మనం చెప్పగలిగే విధంగా మనం ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడైతే అంజనము చూపించుకోవాలి అని వచ్చినప్పుడు వాళ్ళకి ముందుగా మనం ఏం చేయాలి? పలానా వ్యక్తి ఎందుకు వచ్చారు అనేది ముందు అంజనంలో మీ అంతటి మీరు చూసుకొని తర్వాత వచ్చేసరికి సపోజ్ ఒక వ్యక్తి వచ్చాడు, వివాహ ప్రయత్నాల గురించి వచ్చాడు అనుకోండి. మీరు అతను చెప్పకుండానే మీరు అంజనం చూసి స్వామి అతను ఎందుకు వచ్చాడు చూపించు స్వామి అంటే మీకు అక్కడ రాసి చూపించటం కానీ లేకపోతే పెళ్ళికి సంబంధించినటువంటి సింబల్స్ చూపించటం కానీ జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లాంటప్పుడు సరే స్వామి మరి అతనికి వివాహము ఎన్ని సంవత్సరాలకి అవుతుంది, ఎన్ని నెలలకు అవుతుందా కాదా అంటే తర్వాత మళ్ళీ అడగాలన్నమాట. అడిగిన తర్వాత మనసులో అనుకుంటూ అడుగుతూ ఉండాలి. ఎమ్మటెమ్మటే అక్కడ చూపిస్తూ ఉంటాడు. అది మీరు మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా పెళ్ళి అవుతుందా లేదా అని చూసుకునేటప్పుడు ఇప్పుడు స్వామివారి రాసి చూపిస్తారు. రాయటం కానీ మీకు ఒక్కొక్క మనిషికి సంబంధించినటువంటి పవర్ని బట్టి రాసి చూపించటం కానీ అక్కడ లేకపోతే ఏంటంటే సిగ్నల్స్ ఇవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది. అది ఖచ్చితంగా అంజనం చూసే వాళ్ళకి బాగా అర్థమవుతూ ఉంటుంది. అట్లాగనే ఆ మనిషికి సపోజ్ వివాహం జరగటానికి ఆటంకాలు వస్తున్నాయి అంటే కాస్త మీకు చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఏం చేసుకుంటే ఈ విధంగా
ఆటంకాలు తొలుగుతాయని చెప్పేసి అడగచ్చు అన్నమాట. అడిగిన తర్వాత ఈ విధంగా పలాని గుడికి వెళ్ళాలని, అక్కడ ఇప్పుడు శివాలయానికి వెళ్ళాలని చెప్పేసి ఉందనుకోండి, అక్కడ శివాలయానికి సంబంధించినటువంటి సింబల్ చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు మీరు వాళ్ళని పిలిచి, మీరు ఇట్లా వివాహ ప్రయత్నానికి వచ్చారు, మీకు వచ్చేసరికి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మీరు శివాలయంలో ఇన్ని రోజులు ఈ విధంగా అభిషేకాలు చేసుకోవడం కానీ ఈ విధంగా చేసుకుంటే మీకు వివాహం అనేది ఇన్ని నెలల్లో జరగటానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పచ్చు అన్నమాట. అంజనం అంటే ఏమిటి? వాళ్ళు చెప్పిన తర్వాత మనం చెప్పకూడదు, వాళ్ళు చెప్పకుండానే సరే మనము ముందుగానే తెలుసుకొని ఆ విధంగా వాళ్ళ గురించి చెప్పగలిగేటువంటి విధంగా ఉండాలి. కానీ వాళ్ళు చెప్పిన తర్వాత మనం చెప్పటం వల్ల అంజన విద్యకి విలువ అనేది ఉండదు. ఇదివరకు అంజన విద్య ఎందుకు కాస్త ఇబ్బందిలో పడింది? అంజన విద్య అంటే నమ్మలేనటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఉదాహరణకి ఇది వరకు రోజుల్లో విద్య ఉన్నటువంటి వ్యక్తులకి నేను మాత్రమే చూడగలను, నేను మాత్రమే చెప్పగలనని కొంతమందికి అహంకారం అనేది ఉండేది. అట్లాంటి వాళ్ళ దగ్గరికి ఎవరైనా సరే నేర్చుకోవాలని వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఇది అందరికీ రాదు, దీనికి ఎంతో కష్టపడాలి, ఇది బాగా సాధన చేయాలి అని చెప్పేసి చెబుతూ ఉంటారన్నమాట. తర్వాత మిగతాటువంటి వాళ్ళనందరినీ తక్కువగా చూడటం వల్ల ఈ అంజన విద్య అనేది అంతరించిపోయింది. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఉదాహరణకి ఇతడు కొద్దిగా అహంకారంతో ఉన్నప్పుడు, ఎవరైతే ఒక వస్తువు పోయిందని వచ్చినప్పుడు ఆ వస్తువు పోయినటువంటి వ్యక్తి ఎవరైతే వచ్చారో పలాని వాళ్ళు మీ వస్తువుని తీశారని చెప్పటం వల్ల ఎవరైతే దొంగతనం చేశాడో మీరు ఎట్లా చూశారు ఏమిటి అని చెప్పేసి బాగా కొట్టడానికి లేదా దండెత్తడానికి అవకాశం అనేది ఉండదన్నమాట. పూర్వకాలంలో ఇట్లా జరిగినాయి. కాబట్టి వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, ఇదంతా నాకు దేనికి అని చెప్పేసి అట్లాగా ఆ విద్యను పక్కన పెట్టేవాళ్ళు అన్నమాట. ఒకరికి చెప్పింది లేదు, వాళ్ళు చేసుకున్నది లేదు. అంజనం విద్య అంటే ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎవరు చేశారు అనే దానికంటే, ఇప్పుడు బంగారం పోయింది, ఆ బంగారం పోయినప్పుడు ఏం చేయాలి? దొంగను పట్టించడం కంటే వస్తువుని తీసినప్పుడు, వస్తువుని ఆ అంజనంలో చూసి వస్తువుని తీసినప్పుడు మాత్రమే ఆ దొంగ ఆటోమేటిక్గా బయట పడతాడు. అందువలన ఎవరైనా సరే అంజన విద్య వల్ల చాలా రకాలుగా ఉపయోగం అనేది పొందవచ్చును. ఇది ఎట్లాగంటే, రైతుకు సంబంధించినటువంటి తను ఏదైనా సరే చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఏదైనా పంట వేసుకోవాలనుకుంటే ఎట్లాగా మనం ఏది వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి చెప్పచ్చు, వాస్తుపరంగా చెప్పచ్చు. తర్వాత వచ్చేసరికి బోర్ పాయింట్లు కూడా చూడొచ్చు. తర్వాత వచ్చేసరికి వ్యాపారం గురించి చూడొచ్చు, ఉద్యోగాల గురించి చూడొచ్చు. తర్వాత ఎవరికైనా సరే సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల గురించి కూడా అడిగి తెలుసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఏదైనా సరే ఇంట్లో మనశ్శాంతి కాస్త లేదు, అట్లాంటి సమయంలో ఎవరైనా సరే అంజనంలో చూపించటం వల్ల దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏవైనా సరే అంజనంలో స్పష్టంగా కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లాంటి సమయంలో వారు ఆ పరిహారాన్ని చేసుకోవటం వల్ల వారికి మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా ఎవరైనా సరే అంజనంలో వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఎప్పుడైనా సరే అంజనం చెప్పించుకోవాలి అని మీరు అనుకుంటున్నప్పుడు మీరు వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎందుకు వెళ్ళారో చెప్పకుండా ఉండాలి. చెప్పకుండా ఉన్న సమయంలో వాళ్ళు ఏం చేస్తారు? పలానా వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పు స్వామి అని చెప్పేసి అన్నప్పుడు ఆటోమేటిక్గా అంజనంలో చూసి స్పష్టంగా మీరు పలానా దాని గురించి వచ్చారు అని చెప్పి చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. అట్లాంటి వ్యక్తులే కరెక్ట్గా చెబుతారు అని చెప్పేసి నిర్ధారణ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి విద్యాపరంగా ఉన్నప్పుడు కొంతమంది మోసం చేయడానికి కూడా అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కువ శాతం మోసాలు జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఒక సమస్య మీద ఉన్నప్పుడు, మీకు ఇది వరకటి వీడియోలలో బాలాంజనాల గురించి కూడా నేను చెప్పటం అనేది జరిగింది. ఆ బాలాంజనాలు అయినా సరే మీరు జాగ్రత్తగా మీ ఇంట్లో మీరు చేసుకొని 13 సంవత్సరాల లోపు మీరు కనుక 14 సంవత్సరాల లోపు పిల్లలకి స్పష్టంగా కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లా చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఏదైనా సరే ప్రయోగాల గురించి కానీ, నిధి నిక్షేపాల గురించి కానీ, లాటరీల గురించి కానీ దానిలో
చూడకూడదు. ఈ సర్వాంజనం వచ్చేసరికి మామూలుగా ఏదైనా వాస్తు దోషాల గురించి కానీ, ఒక మనిషి అడిగినటువంటి ప్రశ్నల గురించి కానీ, మనిషి పోయినా, జంతువులు పోయినా, వాహనాలు పోయినా అన్నీ కనపడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీనిలో వచ్చేసరికి రేపు జరగబోయేది కూడా ఖచ్చితంగా కనపడటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ సాధన చేసిన తర్వాత, 10 రోజులు సాధన చేసిన తర్వాత మంత్రంతో పని లేదు. యోగం ఉన్న వాళ్ళకే ఈ వీడియో వర్తిస్తుంది. యోగం లేనటువంటి వ్యక్తులు మంత్ర సాధన ద్వారానే యోగాన్ని సంపాదించుకోవాలి. మంత్ర సాధన అంటే ఏమిటి? దివ్య దృష్టికి సంబంధించినటువంటి మంత్ర సాధన చేసి ఆ మంత్రం సిద్ధించిన తర్వాత వారికి నజర్ అనేది ఓపెన్ అయ్యి వాళ్ళకి దివ్య దృష్టి కలగటానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లాంటి వాళ్ళు అంజనాన్ని పరిపూర్ణంగా చూడటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, గురువుగారు ఇట్లా మరి మంత్రం లేకపోతే మరి అంజనంలో సాధారణ అంజనంలో యోగం ఉంది, మరి మంత్రాలు మనం చేసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుందా అని చెప్పేసి అన్నప్పుడు, ఉదాహరణకి ఒక సర్వాంజనం ఒక వ్యక్తి చూస్తున్నాడు అనుకోండి. సర్వాంజనం ఒక వ్యక్తి చూస్తున్నప్పుడు ఒక ప్రయోగం జరిగినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత మామూలుగా సాధారణంగా మీరు బాలాంజనం చేసుకుంటే ఆ బాలాంజనానికి ఉండేటువంటి రక్షణ వలయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు పిల్లలు ఎవరైనా ప్రయోగాలు చూశారనుకోండి, వారి మీద ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉంటుందో వీరిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది, భయపెట్టడానికి అవకాశం ఉంటుంది. అదే సర్వాంజనంలో చూసినట్లయితే దానికి ఉండేటువంటి రక్షణ వలయము బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ శక్తులైనా సరే వీరిని బెదిరించడానికి కానీ అట్లాగే అవకాశం అనేది సాధ్యమైనంత వరకు ఉండదు. అందువల్ల ఏంటంటే అన్నీ స్పష్టంగా వీరికి సేఫ్ ఉంటుందన్నమాట. ముందుగా సర్వాంజనం ఎవరైతే చూస్తూ ఉంటారో వారికి ఒక రక్షణ వలయంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు వీరిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం అనేది ఉండదు. తర్వాత వచ్చేసరికి వీరు సర్వాంజనం చూసిన తర్వాత వారి యొక్క ముఖం అనేది తేజస్సుతోటి నిండి ఉంటుంది. బాగా మొహంలో కళ ఉంటుందన్నమాట. మంచి తేజస్సు అనేది ఉంటుంది. ఈ సర్వాంజనం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసరికి అసలు ఈ సర్వాంజనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. చూడటానికే కాకుండా ఇప్పుడు మీరు తమలపాకులో వేస్తారు, వేసిన తర్వాత ఎంతమంది అయినా సరే చూడొచ్చు. ఆ రోజుకి ఎంతమంది అయినా చూడొచ్చు. దానిలో ఏంటంటే కనబడేటువంటి ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో కాస్త బ్లర్గా కనబడుతూ ఉంటాయి. ఇంకా అప్పుడు ఏంటంటే ఇది పవర్ అయిపోయింది అని చెప్పేసి నిర్ధారణకు తెచ్చుకోవచ్చు అన్నమాట. మీరు ఏదైనా సరే సర్వాంజనము పౌడర్ రూపంలో పక్కన పెట్టుకోవటం వల్ల మీకు ఎన్ని సంవత్సరాలైనా సరే అది చెడిపోకుండా ఉంటుంది. పౌడర్ రూపంలో కాకుండా మీరు ఏదైతే ఆయిల్ మిక్స్ చేశారో అది సాధ్యమైనంత వరకు ఏంటంటే తొందరగా 4-5 రోజుల కంటే ఎక్కువ పనిచేయదు. ఇప్పుడు సాధారణ కాటుకలైనా సరే మీరు 3 రోజులకు ఒకటి తెచ్చుకోవాలి, కానీ ఒకేసారి 4 పెట్టుకొని ప్రతిరోజు చూడటం వల్ల అవి ఒకటి చూసేటప్పుడు మిగిలినటువంటి 4గిట్లో కూడా ఆ పవర్ అనేది లాగుతుంది. దేనికంటే ఆల్రెడీ ఆయిల్ కలిపే ఉంటుంది కాబట్టి ఆ పవర్ అనేది గుంజుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సర్వాంజనం వచ్చేసరికి పౌడర్ రూపంలో ఉన్నది మాత్రమే చాలా మంచిగా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ చూసిన తర్వాత దాన్ని ఏం చేయాలి, బొట్టుగా పెట్టుకున్నారనుకోండి, ఆకర్షణ ఉంటుంది. ఏదైనా ఎవరికైనా ఆత్మలు ఆవహించినప్పుడు బొట్టుగా పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది, ఆ ఆత్మలు అనేవి శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాయి. తర్వాత ఏదైనా సరే వాహనాలలో ఇప్పుడు కొంతమంది సమయం అనుకూలమైనటువంటి లేనటువంటి పరిస్థితుల్లో వాహనాలు తీసుకుంటూ ఉంటారు. ఆ వాహనాలు తీసుకునేటువంటి వాళ్ళు ఈ సర్వాంజనం పౌడర్ని తీసుకొని దానిలో ఆయిల్ మిక్స్ చేసి ఆ డబ్బాని బైక్లో పెట్టుకోవటం వల్ల ప్రమాదాలు అనేవి సంభవించకుండా మంచిగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు భార్యాభర్తల మధ్య కలహాలకి ఈ అంజనం ఏదైతే సర్వాంజనం ఉంటుందో అది బొట్టు పెట్టుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తగ్గుముఖం పట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. సాధారణంగా భార్యాభర్తలు అంటే గొడవలు వస్తూ ఉంటాయి, కానీ బొట్టు పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే తీవ్ర స్థాయిలో కాకుండా క్షీణ స్థాయికి వెళ్ళిపోతాయి. అంటే పూర్తిగా తగ్గటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి పసిపిల్లలకి కొంతమంది తరచూ ఏడుస్తూ ఉంటారు. వారికి దృష్టి తగలటం వల్ల కానీ బాల అరిష్ట దోషాలు ఉంటాయి.
కొన్ని 11, 14 సంవత్సరాల దాకా 11 లేదా 13 సంవత్సరాల దాకా పిల్లలకి పుట్టినటువంటి పిల్లలకి బాలగ్రహ దోషాలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఈ సర్వాంజనము బొట్టులో అంటే సర్వాంజనాన్ని ఆ పౌడర్లో నువ్వుల నూనె కలుపుకొని పిల్లలకి దృష్టి చొక్క పెట్టినప్పుడు వారు ఏంటంటే వాళ్ళకి ఇట్లాంటివన్నీ దగ్గరికి రాకుండా వారు కాస్త మంచిగా పాలు తాగటం కానీ, ఏడవకుండా ఉండటం కానీ, ఉలిక్కి పడకుండా ఉండటం కానీ ఇట్లాంటివి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి సర్వాంజనాన్ని బొట్టుగా ధరించి ఒక సంవత్సరం లోపు పిల్ల ఉన్నటువంటి పసిపిల్ల దగ్గరికి వెళ్ళేసేసి ఆడిస్తున్నప్పుడు ఎవరైతే శిశువు ఉన్నారో ఆ బొట్టు వైపే చూస్తూ ఉంటుంది. దేనికంటే ఆ బొట్టులో అందరూ దేవుళ్ళు బొమ్మలుగా కనబడుతూ ఉంటుంది కాబట్టి అట్లాగనే కన్నార్పకుండా అట్లానే చూస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఏదైనా సరే ఒక వ్యాపారం మనకి కాస్త నష్టం వస్తూ ఉంది, కరెక్ట్గా లేదనుకున్నప్పుడు స్వస్తిక్ ఆకారం అనేది సవ్య దిశలో కనుక వేసినట్లయితే ఆ వ్యాపారం అనేది చాలా మంచిగా ఉండటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అది నిదానంగా డెవలప్ అయ్యి వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ సర్వాంజనం అనేది చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఏదైనా సరే ఒక విద్య దేనికి ఉపయోగపడుతుంది? బ్రతుకు తెరువుకు ఉపయోగపడుతుంది. న్యాయబద్ధమైనటువంటి బ్రతుకు తెరువుకి ఉపయోగించుకోవాలనేది నా ఆలోచన. ఏదైనా సరే ఈ విద్యని బాగా నేర్చుకొని ఎవరు యోగం ఉన్నటువంటి వ్యక్తులు వారికి ఏంటంటే ఈ విధంగా సాధారణ కాటుకతోటి సాధన చేసుకొని తర్వాత ఈ సర్వాంజనం మీకు ఆల్రెడీ ఇదివరకు వీడియోలు పెట్టాను, దానిలో తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి సర్వాంజనాలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వాంజనాల్లో చూసి 10 మందికి చెప్పటం వల్ల మీరు 10 రూపాయలు సంపాదించుకోవటమే కాకుండా తర్వాత వచ్చేసరికి మీ యొక్క స్థితి కూడా పరిపూర్ణంగా మారటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. విద్య వల్ల మీకు బ్రతుకు తెరువు ఉంటుంది. ఆ బ్రతుకు తెరువు కూడా మీరు న్యాయబద్ధంగా చేసుకున్నట్లయితే ఎవరైతే అంజనానికి అధిపతులైన అంజనాదేవి, ఆంజనేయ స్వామి వారు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని మంచిగా రక్షించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదే అన్యాయంగా మీరు కనుక చేశారనుకోండి, కనపడకపోయినా కనపడిందని మోసం చేశారనుకోండి, మీరు పడేటువంటి ఇబ్బందులు అంతా ఇంత కావు. కాబట్టి న్యాయంగా ఉండాలి. న్యాయపరమైనటువంటి ఇప్పుడు ఎవరైనా సరే డబ్బు తీసుకోవాలి అంటే మీరు ఒక వ్యక్తి ఉన్నారు, ఒక ఆడ మనిషి వచ్చింది, అయ్యా నా దగ్గర పరిస్థితి బాగలేదంటే ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఆశించకుండానే చూడాలి. కాబట్టి ఏదైనా సరే మనము బ్రతుకు తెరువుకి అంజనాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఏదైనా సరే నిధి నిక్షేపాలు తీసుకుందాము, పలానా ఏదైనా లాటరీలు వేసుకుందాము అనేవి చూడకూడదు అన్నమాట. ఇట్లాంటివి చూడకుండా న్యాయపరమైనటువంటి విధంగానే వెళ్ళాలి తప్పితే అన్యాయపరమైనటువంటి విధానాలు కానీ అధర్మమైనటువంటి విధానాలు వెళ్ళటం వల్ల రాబోయేటువంటి రోజుల్లో చాలా ఇబ్బందులు పడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే అంజన విద్య నేర్చుకోవాలి అనుకున్నప్పుడు 10 రూపాయలు డబ్బులు తీసుకోవచ్చు, న్యాయంగానే చెప్పాలి. అయితే ఒక కండిషన్ అన్నమాట. ఏం కండిషన్ అది? అవతల వాళ్ళు ఏమీ చెప్పకుండానే మీరు చెప్పగలిగేటువంటి ప్రయత్నాలు ఆ విధంగా మీరు కనుక చేసుకున్నట్లయితే, అవతల వాళ్ళు చెప్పకుండానే మీరు చెప్పాలి అనుకున్నప్పుడు కొన్ని ప్రయత్నాలు చేయాలి. ఇందాక చెప్పినట్టు ఒక వస్తువును దాచిపెడితే మీరు తీసుకురాగలగాలి. అట్లానే ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు వారు ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ పక్కన ఏముంది అనేది వాళ్ళకి మీరు ఫోన్ చేసినప్పుడు అది మీకు కరెక్ట్గా స్ట్రైక్ అవ్వాలన్నమాట. అట్లాంటి సమయంలోనే మీరు చెప్పటానికి అర్హత కలిగినటువంటి వ్యక్తులుగా పరిగణించబడతారు. కాబట్టి ఈ అంజన విద్య అనేది చాలా పవిత్రమైనది. ప్రతి ఒక్కరూ నేర్చుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు న్యాయబద్ధంగా వారికి చెబుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇదివరకు నేనేం చెప్పాను, అంజనాలు ఏ విధంగా చేయాలి, తర్వాత బాలాంజనాలు ఏ విధంగా చూడాలి అనేది చెప్పాను. సాధారణంగా చాలామందికి వచ్చేటువంటి డౌట్లు ఏంటంటే వారు ఏమంటారంటే, ఏమండి గురువు గారు మేము చేసుకోలేమంటారు, కానీ మీరు చేసుకుంటేనే
10 మందికి ఆ విద్య గురించి తెలియటానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతోటే ఆ విధానాలు అనేవి మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాను. కాబట్టి మీరు ఎవరైనా సరే జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు ఏదైనా సరే ఇంట్లో వస్తువులు పోయినప్పుడు ఆ బాలాంజనం కనుక వేసుకున్నట్లయితే పెద్దవాళ్ళు కూడా దానిలో ట్రై చేసుకోవచ్చు. బాలాంజనానికి సర్వాంజనానికి ఎంత తేడా ఉంటుంది? చాలా తేడా ఉంటుంది. బాలాంజనం అనేది 10% మాత్రం 10వ వంతు మాత్రమే పనిచేస్తే ఈ సర్వాంజనం అనేది 1000వ వంతు పనిచేస్తుంది అన్నమాట. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. రూపాయికి 2000 రూపాయలకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. సర్వాంజనం అనేది పిల్లలందరికీ కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది. పెద్దవాళ్ళకు కూడా కనబడటానికి అవకాశం ఉంటుంది. ముసలి వాళ్ళకు కూడా కనబడటానికి అవకాశం ఉంటుంది. ఆడవారికి కానీ మగవాళ్ళకి కానీ ఏ జాతికి చెందినటువంటి వాళ్ళకైనా సరే ఖచ్చితంగా కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే విద్యాపరంగా ఎట్లాంటి డౌట్లు ఉన్నా సరే నాకు ఇదే నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లయితే నాకు పరిపూర్ణంగా తీరిక ఉన్న సమయంలో మాత్రమే నేను మీకు సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. విద్య నేర్చుకున్న వాళ్ళకి ఎప్పుడైనా సరే ఉండవలసినటువంటి అర్హత ఏమిటి? కోప్పడకూడదు, అరవకూడదు, తిట్టకూడదు. ఏదైనా సరే ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. శాంతంగా ఉండాలన్నమాట. ఈ అర్హతలు కూడా ఉన్నట్లయితే ఆ మనిషి రాబోయేటువంటి రోజుల్లో మంచి పొజిషన్లో డబ్బు పరంగా కానీ తర్వాత స్థితి పరంగా కానీ యోగపరంగా కానీ 10 మందిలో విలువ పరంగా కానీ మంచి ఉన్నత స్థాయికి వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ అంజన విద్య ఎవరైతే నేర్చుకున్నారో వారందరూ మంచి పొజిషన్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకోవటం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి. ఈ విద్య అనేది వాళ్ళకి బ్రతుకు తెరువుకు ఉపయోగపడాలి. అంతేకాకుండా కొన్ని వందల మందికి మంచి ఈ అంజన విద్య వల్ల మంచి జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన 6 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.